సార్ నమస్తే అండి. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగాలని ఈరోజు అసెంబ్లీ నిర్వహించి అందులో తీర్మానం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంటే మరి ప్రతిపక్ష పార్టీ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి అసెంబ్లీకి పూర్తిగా దూరంగా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎలా చూడొచ్చు? జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడా కూడా అమరావతిని ముందుకు తీసుకెళ్లే ఉద్దేశం ఎక్కడా లేకపోగా అమరావతిని విధ్వంసం చేయాలి, విచ్ఛిన్నం చేయాలనే కుట్రపూరితంగా వ్యవహరించే ఆయన ఎప్పుడైతే రైతులు భూములు ఇవ్వటం మొదలుపెట్టారో అప్పటి నుంచే విషం చిమ్ముతున్నాడు. అప్పుడు రైతులను భూములు ఇవ్వద్దని చెప్పి రెచ్చగొట్టారు. మరి 2015 సెప్టెంబర్లో అసెంబ్లీలో మాత్రం ఆయన మాట్లాడుతూ విజయవాడ గుంటూరు మధ్య 30,000 ఎకరాలు రాజధాని కోసం కావాలి, మేమందరం కూడా దాన్ని ఒప్పుకుంటున్నాం, మా పార్టీ ఒప్పుకుంటుంది అని ఆయన శాసనసభ సాక్షిగా ఆయన ఒప్పుకొని ఎప్పుడైతే ఇక్కడ అమరావతి నామకరణం చేసి అమరావతిలో రైతులు భూములు ఇచ్చేటప్పటికే వాళ్ళ ఎమ్మెల్యేలు 40 మంది బృందాలుగా ఇక్కడికి వచ్చేసి రాజధాని గ్రామాల్లో పర్యటించి మీరెవరు భూములు ఇవ్వద్దు, మీరు నష్టపోతారు, మీరు రాజధానికి ఇవ్వద్దని చెప్పి రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం అప్పుడే చేశారు. కానీ రైతులు ఎవరు కూడా వాళ్ళ మాటలు వినలేదు, వాళ్ళు లెక్క చేయలేదు, భూములు ఇచ్చారు. భూములు ఇచ్చిన తర్వాత అమరావతికి మాస్టర్ ప్లాన్ వచ్చిందండి. మాస్టర్ ప్లాన్ వచ్చిన తర్వాత నిర్మాణాలు మొదలు పెట్టబోతున్నారు. వెంటనే వాళ్ళు గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళారు. ఇది ముంపు ప్రాంతం, నిర్మాణాలకి కట్టడాలకు పనికిరాదు, ఇదంతా ముంపు ప్రాంతం అని వెళితే గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు 18 నెలలు ఆ రోజు వాళ్ళు స్టే విధించి వాళ్ళు ఈ ప్రాంతం అంతా కూడా పర్యటించి 18 నెలలు ఇక్కడ పరిశోధన చేసి వాళ్ళు చివరికి తేల్చింది ఏంటంటే గత 100 సంవత్సరాల వాతావరణ పరిస్థితులు అంచనా వేసి అమరావతి ప్రాంతానికి ఎన్ని తుఫాన్లు వచ్చినా, కృష్ణానదికి ఎన్ని వరదలు వచ్చినా అమరావతి ప్రాంతం ఎప్పుడు ముంపునకు గురి కాలేదు కాబట్టి ఇది ముంపు ప్రాంతం కాదు, యథేచ్ఛగా నిర్మాణాలు కట్టుకోవచ్చు అని చెప్పి వాళ్ళు తీర్పు చెప్పడం జరిగింది. తర్వాత ఒక సంవత్సరంన్నర టైం మాత్రమే ఉంది. అంతలోకి 2019 ఎన్నికలు వచ్చినాయి. అప్పటికే మరి ఇక్కడ దాదాపు 9,250 కోట్లు పెట్టి అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఇక్కడ నిర్మాణాలు చేపట్టింది. రాజధాని నిర్మాణాలు, విశాలమైనటువంటి రహదారులు కానీ, శాసనసభ, శాసన మండలి, సచివాలయం, అదేవిధంగా హైకోర్టు, ఎమ్మెల్సీ క్వార్టర్సు, ఐఏఎస్ ఐపీఎస్ బిల్డింగ్సు, మరెన్నో ప్రభుత్వ భవనాలు కూడా నిర్మాణ దశలో ఉన్నాయి, కొన్ని పూర్తి అయిపోయినాయి. అంతలో ప్రభుత్వం మారిపోయింది. జగన్మోహన్ రెడ్డి అప్పటికే దుష్ప్రచారం చేస్తున్నారు. అమరావతికి రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాల సంపద అంతా తీసుకెళ్ళి అమరావతిలో పెడుతున్నారని చెప్పి రాష్ట్ర ప్రజలకి అబద్ధాలు చెప్పి మాయమాటలు చెప్పి ఆ రోజు అధికారంలో రావడం జరిగింది. అధికారంలో రాగానే అమరావతిలో నిర్మాణాలన్నీ కూడా అర్ధాంతరంగా ఆపేయటం జరిగింది. ఇక నిర్మాణాలు ఆపింది కాక అమరావతి మీద దాడి చేయటం మొదలుపెట్టారు. వైసీపీ పార్టీ కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ, మంత్రులు కానీ ముంపు ప్రాంతం అన్నారు, ఎడారి అన్నారు, నిర్మాణాలకు పనికిరాదు అన్నారు, శ్మశానం అన్నారు, ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందన్నారు, ఒకే కులం ఒకే మతం అన్నారు, భూస్వాముల రాజధాని అన్నారు. అమరావతి మీద ఎన్ని అబద్ధాలు చెప్పాలో, ఎంత విషప్రచారం చేయాలో 5 సంవత్సరాలు చేశారు. చేసింది కాక 3 రాజధానుల పేరిట ఒక అనాలోచిత నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ రోజు మేమందరం కూడా రైతులందరూ కూడా 3 రాజధానులు ఏ విధంగా తీసుకుంటారు, ఏ విధంగా 3 రాజధానులు అని మేమందరం కూడా రోడ్డెక్కి ఉద్యమాలు చేశాం. 1631 రోజు ఉద్యమం చేస్తే ఉద్యమాన్ని పోలీసులతోటి రైతులను భయభ్రాంతులు చేసి కేసులు పెట్టి లాఠీ చార్జీ చేసి ఉద్యమాన్ని ఆపాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. వాళ్ళ ప్రయత్నాలు ఏమీ ఫలించలేదు. 3 రాజధానుల బిల్లు శాసనసభలో ప్రవేశపెడతాం జరిగింది. శాసనసభలో వాళ్ళు ఆమోదించారు. శాసన మండలిలో మరి అప్పుడు టీడీపీకి బలం ఉంది కాబట్టి దాన్ని అడ్డుకోవడం జరిగింది. సెలక్షన్ కమిటీకి పంపించడం జరిగింది. తర్వాత దాన్ని గవర్నర్ ద్వారా ఆమోదింపజేసుకొని 3 రాజధానుల బిల్లు అని చెప్పి మేము వైజాగ్ పోతున్నాం అని చెప్పి 5 సంవత్సరాలు గోల చేస్తానే ఉన్నారు. వాళ్ళు చేసే ప్రచారానికి ఇక్కడ ఉన్నటువంటి రైతులు మానసిక క్షోభతో దాదాపుగా 260 మంది రైతులు ప్రాణాలు అర్పించారు, గుండెపోటుతో మరణించారు. అటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు కల్పించారు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ రోజున. అంటే ఇప్పుడు తీర్మానం చేసిన తర్వాత ఈ బిల్లుని పార్లమెంట్కి కూడా పంపించి చట్టబద్ధత కల్పించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు హాజరు కాకపోగా వాళ్ళకి సంబంధించిన మిగతా 10 మంది ఎమ్మెల్యేలు కూడా ఈ అమరావతి ఈ తీర్మానానికి ఏదైతే ఉందో దీనికి వాళ్ళ ఓటు వినియోగించుకోవడానికి కూడా రాకపోవడాన్ని ఎలా చూడొచ్చు అంటారు అసలు? వాళ్ళు ఎందుకంటే అక్కడికి వస్తే అమరావతికి వాళ్ళు అమరావతికి వ్యతిరేకం, ఆడకొస్తే వ్యతిరేకంగా ఓటేస్తే జనం మొత్తం చీగొట్టి ఇప్పుడు వచ్చినటువంటి 11 సీట్లు కూడా రావని చెప్పి భయంతో అమరావతిని ఒప్పుకోలేరు.
ఆడకొచ్చి వ్యతిరేకంగా ఓటేస్తే జనంలో చులకన భావం ఏర్పడుతుంది, జనంలో పరువు పోతుందనే ఉద్దేశంతో ఇలా ఈరోజు శాసనసభ కూడా వాళ్ళు రాలేదు. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అప్పుడు మరి 5 సంవత్సరాలు జరిగినటువంటి పరిస్థితిని మొత్తం మరి చూసి మేమంతా కూడా ఆ రోజు అమరావతి సృష్టికర్త శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని చట్టబద్ధత చేయాలని చెప్పి రైతులందరం కూడా కోరటం జరిగింది. మేము కోరిన వెంటనే వారు వెంటనే దీన్ని స్పందించి కేంద్ర ప్రభుత్వం దృష్టికి వారు ఆ రోజే తీసుకెళ్లారు. వారు కూడా సానుకూలంగా స్పందించి మొన్న శాసనసభలో తీర్మానం చేసి పంపించమని చెప్పడం జరిగింది. మొన్న 26వ తారీఖున రాష్ట్ర కేబినెట్ తీర్మానం చేసింది అమరావతి రాజధాని, ఆంధ్రప్రదేశ్ రాజధాని అని. ఈ రోజున శాసనసభ ప్రత్యేకంగా సమావేశమయ్యి ఈ రోజున కూడా శాసనసభలో దీని మీద సుదీర్ఘంగా చర్చించి 4 గంటల పాటు చర్చ కొనసాగించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపనున్నారు. కేంద్ర కేబినెట్ రేపు 1వ తారీఖున దాన్ని ఆమోదించి 2వ తారీఖున పార్లమెంట్లో కూడా దాన్ని ఆమోదిస్తామని చెప్పి చెబుతున్నారు. దీనికి గాను మరి కూటమి ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ మా రైతులందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక రాబోయే రోజుల్లో అమరావతికి అడ్డంకులు కానీ ఆటంకాలు కానీ పూర్తిగా తొలగిపోతాయని చెప్పి రైతులందరూ కూడా ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా దీని మీద మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారికి అమరావతి మీద ఎలాంటి ద్వేషం లేదు, ఎలాంటి పగ లేదు, అమరావతిని కొనసాగించడంలో ఎలాంటి అభ్యంతరం మా పార్టీకి లేదు, జగన్ గారికి కూడా చాలా ఇష్టం అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. చెప్పేదేమో పైకి చెప్పేదేమో శ్రీరంగ నీతులను, లోపల చేసేదేమో కుట్రలు కుతంత్రాలు. వరల బ్యాంకు డబ్బులు ఇవ్వడానికి వస్తే వరల బ్యాంకుకు డబ్బులు ఇవ్వద్దని చెప్పి వాళ్ళకి లెటర్లు రాసి వాళ్ళు ఆ డబ్బులు అడ్డుకున్నటువంటి పరిస్థితి. ఆ రోజున ఇక్కడ సింగపూర్ కన్సల్టింగ్ వారికి దాదాపు 1600 ఎకరాలు ఇక్కడ కేటాయిస్తే వాళ్ళందరినీ కూడా భయపెట్టి భయభ్రాంతులు చేసి వాళ్ళని తరిమి కొట్టినటువంటి పరిస్థితి. ఈ రోజున ఇక్కడ ఎవరైనా కాంట్రాక్ట్ సంస్థలు వచ్చినా పెట్టుబడిదారులు వచ్చినా వాళ్ళందరూ కూడా బెదిరిస్తున్నారు. మేము వచ్చే రాజధాని ఎక్కడ ఉండదో, రాజధాని వేరే చాడ తరలిస్తాము, మీరు పెట్టుబడులు మొత్తం నష్టపోతారు, మీరు ఇబ్బంది పడతారు, అమరావతిలో ఎవరు పెట్టుబడులు పెట్టొద్దని చెప్పి పెట్టుబడిదారులందరినీ కూడా బెదిరించి భయపెడుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు కొనసాగుతుంది. కానీ ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మాటలు ఎవరూ నమ్మట్లేదు. పెట్టుబడిదారులు ఇక్కడ కూటమి ప్రభుత్వాన్ని చూసి కానీ నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారిని చూసి వాళ్ళు వచ్చి ఇక్కడ వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతానికి పారిశ్రామికవేత్తలు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు, పెట్టుబడులు పెడుతున్నారు. కొన్ని గ్రౌండ్ లెవెల్లో శంకుస్థాపనలు కూడా పూర్తయినాయి. తద్వారా రాష్ట్రానికి దాదాపు రాబోయే రోజుల్లో ఆర్థికంగా రాష్ట్రం నిలదొక్కునే పరిస్థితి వస్తుంది. అంటే ఇక్కడ ఈ తీర్మానానికి ఏ ఒక్క వైసీపీ ఎమ్మెల్యే కూడా హాజరు కాని పరిస్థితి. మరి రేపు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కనుక అధికారంలోకి వస్తే ఇప్పుడు చట్టబద్ధత కల్పించినా మళ్ళీ అమరావతిని రాజధానిగా మార్చే అవకాశం ఉంటుందంటారా ఏంటి అసలు? ఇక్కడ అసెంబ్లీలో ఇక్కడ రాష్ట్ర కేబినెట్ ఆమోదించి ఇక్కడ అసెంబ్లీ ఆమోదించిన తర్వాత కేంద్రం కనుక కేంద్ర పార్లమెంట్లో మామూలుగా కేంద్ర కేబినెట్ ఓకే చేయటం కానీ లేకపోతే పార్లమెంట్లో చట్టబద్ధత చేసిన తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అసలు రాడు, ఒకవేళ వచ్చినా మార్చడం అనేది మాత్రం సాధ్యమయ్యే పని కాదు.